డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రీతి కేసులో దర్యాప్తు కోసం మొదటి సంతకం చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారని పార్వతి అంటున్నారు. ఈ విషయంలో మోసం చేశారని, నమ్మక ద్రోహం చేశారని, అలాగే ప్రీతి మరణంపై అసత్య ఆరోపణలు నిందితులతో కుమ్మకైనట్టుగా మాట్లాడడంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. డిప్యూటీ సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ మాయ మాటలు చెప్పారని పార్వతి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆధారాలు లేవంటూ తమను మోసం చేశారని మండిపడుతున్నారు. 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చెయ్యండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చెయ్యండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో